హాయ్ మామ. ఫిలిప్పీన్స్లో మనం ఒక అందమైన ఐలాండ్స్కి అయితే వెళ్తున్నాం మామ. బోహోల్ ఐలాండ్ మామ. ఇది చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగు యూట్యూబర్లు ఎవరు చూపించలేదు బోహోల్ ఐలాండ్. బోహోల్ ఐలాండ్ వెళ్ళిపోదాం, ఇంకా మళ్ళీ సేబు సిటీ మొత్తం కవర్ చేద్దాం. ఈ బ్లాగ్లో ఎట్లుంటుంది అంటే మొత్తం ఆల్మోస్ట్ 1 hour బ్లాగ్ మామ. సో మొత్తం చూపిస్తా, చూడండి, మస్తు ఉంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన బోహోల్ ఐలాండ్కి సూపర్ ఉంటుంది. చూడురి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జనాలు అయితే కుప్పలు ఉన్నారు, కానీ మొత్తం లోకలోనే మామ. ఇక బోట్ అయితే ఇట్లా ఉంది. బీచ్ చూసిరు కదా, కిరాక్ ఉంది కదా బీచ్, ఖతర్నాక్ బీచ్ మామ. ఇక పోదాము, బోట్ జర్నీ మస్తు ఉంటుంది. చూసిరు కదా ఇట్లా ఉంది మన బోట్. జనాలు అయితే ఉన్నారు, ఇట్లయితే కూర్చున్నాం మామ. జనాలు కూడా వచ్చారు, మొత్తం లోకల్లో ఉన్నారు. టూరిస్టులు ఒక 2-3 ఉన్నారు. మన బోట్ అయితే స్టార్ట్ అయింది. చూసుకుంటే ఇట్లా ఉంది. బీచ్ అయితే బాగుంది మామ. చూసిరు కదా మామ, మౌంటైన్స్, సెబు మౌంటైన్స్, సెబు సిటీ. అది సెబు సిటీ మౌంటైన్స్. ఇంత బ్యూటిఫుల్ ఉంది, వస్తుంది కదా మామ మౌంటైన్స్ అవన్నీ. ఇది సెబు సిటీ. సపోర్ట్ తగ్గుతుంది, 150 స్పీడు. ఏరోప్లేన్ కంటే స్పీడ్ పోతుంది. చూసి కదా ఇక్కడ చేపలు గీపలు ఉంటే బాగుంటుంది మామ. ఏమైనా డాల్ఫిన్స్, వేల్స్ కనబడితే మస్తు ఉంటుంది. అదే చూస్తున్నా. ఇద్దరు టూరిస్టులు మన కర్బూజాగాలు. మళ్ళీ చూపెడుతున్నా, కానీ ఓవర్లేడు ఆడ. ఐలాండ్లో మౌంటైన్స్ మస్తు ఉంది కదా. బాబా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది మామ. మన ఏషియా నిజంగా ఏషియానే. ఏషియా ఈజ్ ట్రూలీ ఏషియా. నాకు అందుకే ఇష్టం మన ఏషియా అంటే. చూసిరా ఎంత బాగుంది. ఆ కొండ మీద పోయి వండుకోవాలని ఉంది, ఒక సాప్ వేసుకొని. బాబా ఏముంది మామ వ్యూ అయితే. గిరాకుంది కదా మన బోట్. అదే ఇది అయిపోయింది. ఈ ఐలాండ్ అయితే అయిపోయింది మామ. ఇప్పుడు ఇంకొక ఐలాండ్. ఇవి వస్తూనే ఉంటాయి మనకు ఐలాండ్స్. చూసిరు కదా మన డెస్టినేషన్ అది బోహోల్. అదే వచ్చేసింది మామ మన బోహోల్. ఆడ ఉంది మామ. బోహోల్ ల్యాండ్లో అయితే దిగినా మామ. చూసిరు కదా ఇప్పుడే దిగినా. ఇక చెక్అవుట్ చేస్తున్నా. ఇక వెళ్ళిపోయి రచ్చ ఉంటుంది. ఇది కుక్క చెక్ చేస్తుంది మన లగేజ్లని. లగేజ్ చెక్ చేస్తారు కదా, చూసిరు కదా ఇట్లా ఉంది. ఇష్టం మామ. చూసిరు మొత్తము మన బ్యాగ్లని మనం ఏమన్నా తెచ్చుకున్నామా అని. మొత్తం మన ఇండియన్ ఆటోలు 2 సీటర్ మనకి ఎట్లుంటుంది అట్లనే ఉంది. సో మన బోహోల్ ఐలాండ్లో అయితే కాలు పెట్టినా. సో మన హోటల్కి అయితే పోతున్నా. సో బాబా ఇక మొత్తం అయితే చూపిద్దాం. ఇప్పుడే కదా దిగింది, ఇక రచ్చనే ఉంటుంది. మంచిగా ఉంది. షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా సిటీ ఇట్లా ఉంది మామ ఏరియా అయితే. చూసిరు కదా మామ, మేడ్ ఇన్ ఇండియా అంట ఆటోలు. మన ఆటోలే ఇక్కడ తిరుగుతున్నాయి ఫిలిప్పీన్స్లా. ఓ ఇదేదో మస్తు ఉంది ఆటో బాబా. చూసిరు కదా బాబా ఎంత బాగుంది. వెదర్ కూడా మస్తు ఉంది మామ ఈరోజు. చూసిరు కదా మంచిగా చల్లగా ఉంది. మన గోవా టైపే ఉంది సేమ్. బీచే మామ. మామ ఈ ఆటోలో పోతుంటే, ఈ ప్లేస్ చూస్తుంటే సేమ్ మన గోవా లాగానే ఉంది మామ. కొబ్బరి చెట్లు, ఆ ఫీలింగ్ అట్లనే ఉంది నాకు. ఇక టైకాన్ వస్తే మొత్తం ఎగిరిపోతాయి అనమాట. ఈ గుడిసెలు ఇల్లులు. సో మస్తు ఉంది కదా మామ. మొత్తం అవుట్స్కట్ ఎంత బాగుంది చూడండి. ఇల్లులు, చిన్న ఇల్లులు, మంచిగా చెట్లు. ఓం అంట మామ. ఇండియా మస్తు ఫాలో అవుతారు మామ. ఈడ ఇండియా ఫిలిప్పీన్స్ మంచి రిలేషన్షిప్ ఉంది మామ. మొత్తం అడవులు మామ. చూసారు మొత్తం అడవి, మొత్తం పాములు, గీములు, మొత్తం పులులు అన్నీ ఉంటాయి. సో ఫిలిప్పీన్స్లో పాములు చాలా పెద్దగా ఉంటాయంట. మొత్తం పాయిజన్ పాములు ఉంటాయంట ఇక్కడ ఫిలిప్పీన్స్లో. చూసిరా మొత్తం అడవి మామ. మస్తు ఉంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఉండి ఒక ఇల్లు తీసుకొని ఈయన ఉండాలనిపిస్తుంది. మొత్తం
ఎంత బాగుందో అవుట్స్కట్స్ మన బోహోల్ ఐలాండ్. చూసిరు కదా ఫుల్ వాన, అంటే తగ్గింది ఇప్పుడే, ఇప్పుడాక జంపుడు చంపిందంట. ఇక్కడ చూసుకుంటే కార్లు కూడా మస్తున్నాయి మామ. చూడు ప్రతి ఒక్కరికి కార్లు కార్లు కార్లు, ఏడో ఓన్ పడితే అని కార్లు. ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ పంప్ మామ, చూసిరుగా చిన్న పెట్రోల్ పంపు. నమస్తే కాకా. బోర్ అయితే చీకటి అవుతుంది, ఎందుకంటే ఇది పెసిఫిక్ కదా, మన పెసిఫిక్ కంట్రీ కదా, పెసిఫిక్ ఓషన్. చూసిరుగా మస్తుంది కదా మామ అడవి. మన రోడ్డు టైకాన్ అయితే పోయిందంట, ఇక ఎండో అయితే వచ్చింది. చూసిరు కదా, నేను అది కూడా ఇక్కడ బనానా చెట్లు కూడా చాలా ఉన్నాయి మామ. కొబ్బరి చెట్లు ఉన్నాయి, బనానా చెట్లు. ఈ 7-11 అయితే ఏడివైనా ఉంటుంది మామ. 7-11 ఇడేదో పాన్ డబ్బా ఉంది మామ, ఇక్కడ పాన్ డబ్బాలు కూడా ఉంటాయా. ఇక మేకలు కూడా ఉన్నాయి మామ మన బోహోల్లా. ఇది మస్తు ఉంది ఇది అయితే. దిగిరా మామ మన హోటల్లో, మన ఆటో నుంచి. ఎంట్రన్స్ ఫీ అంట, నా హోటల్లో పోవడానికి ఎంట్రన్స్ ఫీ అంట. ఇదే ఫస్ట్ టైం వింటున్నా. సో క్రేజీగా ఉంది మన ఫిలిపీన్స్లో. ఏం కాదు ఇక, పాపం వాళ్ళకి వచ్చేదే టూరిజమ్స్ కదా మామ పైసలు పాపం. ఇక అదే 100 పైసోస్ అంట, అంటే 140 రూపాయలు కట్టేస్తా, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇదే మామ మన ఆటో. చూసిరా మన ఇండియన్ ఆటో. ఈ ఇండియన్ ఆటోలోనే వచ్చిన, మొత్తం తిరిగిన. సో మంచిగా ఉంటాయి కదా జర్నీ. సో చూసిరు కదా, ఇక మొత్తం గ్రీనరీ మామ. ఏడ చూసినా చెట్లు చెట్లు చెట్లు. ఓ ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి మామ, గోట్లు. మొత్తం గుట్టలు చూసిరా, గుట్ట మీద నుంచి పోతున్నా. చూస్తారా మొత్తం గ్రీనరీ, ఎక్కడ చూసినా చెట్లు చెట్లు చెట్లు. మొత్తం పాములు, మనకి ఇంకేమంటారు చూసిరా. మన టూరిస్టులు 2-3 ఉంటారు. నేను ఏడిపోయినా ఓడి ఉన్నాడు. సో ఇదేమో మా మెయిన్ రోడ్కి పోతున్నా ఇప్పుడు. ఇక మెయిన్ రోడ్ నుంచి మనం ఇప్పుడు పోయేది అలోనా బీచ్. ఏడ పోయినా మొత్తం గ్రీనరీ. చూసినా మొత్తం రెస్టారెంట్స్. ఇక్కడ రెస్టారెంట్ అనుకుంటా. చూసినా ఎంత బాగుంది రెస్టారెంట్, మంచిగా. అది తెలిసి స్వర్గం అంటే ఇదే మామ. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ పుట్టినోడు నిజంగా అదృష్టవంతుడు మామ. ఇంత మంచి గ్రీనరీ, మంచి ఎన్విరాన్మెంట్లో బతుకుతున్నారు. మస్తు లక్కు నిజంగా చెప్తున్నారు. ఒక పాన్ డబ్బా పెట్టుకొని ఇక్కడ ఉన్నా కానీ హ్యాపీ మామ. మంచి లైఫ్ ఇది, గ్రీనరీ మంచిగా. ఒక అదేమంటారు, మంచి నేచర్తో ఉన్నారు వీళ్ళు. నేచర్తో బతుకుతారు వీళ్ళందరూ. చూసిరా ఇల్లులు ఎంత బాగున్నాయి ఇల్లు. ఇది చర్చ్ అనుకుంటా. ఇల్లు మామ. చూసిరా ఇల్లు ఎంత బాగుంది ఇల్లు. సో ఇవన్నీ ఇల్లు. ఇక వర్షం అయితే పడుతూనే ఉంది. నేను ఏడిపోయినా వర్షమే పడుతుంది ఫిలిపీన్స్లో. చూసిరా ఇట్లా ఉంది. ఇదైతే ఆపినామమ్మ ఒక్క నిమిషం. రాళ్ళ మధ్యలో నుంచి పోతున్నా. అరే టింకువాడ అంటే అట్లనే ఉంటుంది. టింకువాడ మొత్తం ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉంటాడు. చూసారు కదా మామ, చెట్టు ఎప్పటిదో 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అది తెలిసి. ఇక రాత్రి ఇక్కడ మొత్తం ఏమైనా ఉండొచ్చు. ఇక్కడ పాములు మళ్ళా అవి ఇవి కూడా ఉంటాయేమో మనకు తెలియదు. ఫిలిపీన్స్లో పాములు ఎక్కువ అని విన్నా. సో అంటే జంతువులు ఎక్కువ అని విన్నా. ఫిలిపీన్స్లో జంతువులు ఎక్కువ, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ కదా. సో చూసిరా మామ, మస్తు ఉంది. కొండ మీద ఫారెస్ట్ మన. ఓ ఇదేదో పెద్ద అడ్వెంచర్ ఉంది మామ. చూసిరు కదా, ఓ ఇదేదో మొత్తం డేంజర్ ఉంది. మన కాడనేమో బీచ్. చూసిరు కదా, మొత్తం అడ్వెంచరస్ ఉంది మామ. చూపిస్తా, మస్తు ఉంది. నాకు మస్తు ఇష్టం ఇట్లాంటి ప్లేస్లు. చూసిరు కదా మామ, బీచ్ అది. ఓ ఇది మామ వ్యూ అంటే. ఇది వ్యూ అంటే. నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా ఇట్లాంటి ప్లేస్కి రావాలని. ఫైనల్ వచ్చిన ఫిలిపీన్స్లో. చూసిరు కదా మామ, ఎంత బాగుంది వ్యూ. బీచ్, కొండ, మళ్ళీ ఇటు ఇల్లులు కూడా ఉన్నాయి మామ. చూసిరు కదా లోకల్ వాళ్ళు. సో మొత్తం అడివి ఉంది లోపల. చూసిరు కదా మామ, ఎంత బ్యూటిఫుల్ ఉంది అలోనా బీచ్, మన బోహోలు. సో ఫిలిపీన్స్ అంతా బ్యూటిఫుల్లే మామ. ఏడ పోయినా కూడా రచ్చరచ్చనే ఉంటాయి. మంచి క్రిస్టల్ క్లియర్ వాటర్ మామ. చూసిరు కదా, వైట్ శాండ్ బీచ్, తెల్ల శాండ్ మామ. చూసిరు కదా, తెల్ల శాండ్. ఇక టూరిస్టులు 2-3 ఉన్నారు, ఎవ్వరు లేరు ఇక టూరిస్టులు. మస్తు ఉంది మామ. ఇక ఈ కొండ మీద ఇల్లులు. ఇక ఇది హైలైట్. ఇది ఫిలిపీన్స్ అంటేనే ఐలాండ్స్కి
వన్ ఆఫ్ ద ఫేమస్. ఇక బోట్లునే మామ చూసిరు కదా, డిఫరెంట్ బోట్లు మామ, పెద్ద పెద్ద బోట్లు. సో మస్తు ఉంది. చూస్తున్నాం అమ్మ ఇక్కడ మన చేపలు ఉంటాయేమో అని. చేపలు అయితే ఏం లేవు ఇక్కడ. చూసిరా ఎంత బాగుంది. సన్సెట్ ఇప్పుడే అయిపోయింది. ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ మామ ఫర్ ఐలాండ్స్. సో ఇక్కడ ఏం కనబడతలేవు నాకు, చేపలు రొయ్యలు. ఓహోల్కి రండి మంచి అమ్మ, ఎంత బాగుంది వ్యూ పాయింట్. కిరాకుంది కదా. ఫిలిప్పీన్సా మజాకానా కదా. ఇంకా చూసుకుంటే అక్కడ మొత్తం లైట్లు చూసిరు కదా ఎట్లా ఉంది ఎన్విరాన్మెంట్, మొత్తం రచ్చరచ్చనే. ఏడు వచ్చిండు మామ బోట్ తీసుకొని, చూసిరా ఎంత బాగుంది బోటు. మస్తు ఉంది కదా మామ. ఫిలిప్పీన్స్ బోట్లు మస్తు ఉంటాయి మామ. ఇట్లాంటి బోట్లు మీరు ఏడ చూడరు వరల్డ్లో, ఓన్లీ మన ఫిలిప్పీన్స్లోనే చూస్తారు. చూసిరా ఎంత బాగుంది బోటు. వీళ్ళేటో పోయి ఉంటారు నాకు తెలిసి, ఏదో ఐలాండ్కి పోయి ఉంటారు. మస్తు ఉంది కదా స్లో మోషన్లో. ఇంకా అక్కడ చూసుకుంటే రచ్చ రచ్చ స్టార్ట్ అయింది ఆడ ఆల్రెడీ. హోటల్స్ మంచిగా బీచ్ వ్యూ హోటల్స్. కదా మామ వేడి వేడి బార్బిక్యూ చేస్తుండు మా మామ అయితే, మన ఫిలిప్పీన్స్ మామ. చికెన్ పోకో అన్నీ ఎంచుతా ఉన్నారు. బార్బిక్యూ ఫిలిపిన్ ఫ్రూట్ ఓకే ఓకే సియోజిన్ అంట మామ. చూసిరు కదా ఎట్లా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్లో. ఇది మన ఫిలిప్పీన్స్లోనే ఉంటుంది మామ. నేను ఏడ చూడలే మామ ఇట్లాంటిది, ఫస్ట్ టైం చూస్తున్నా. చూసిరు కదా అవి ఎట్లున్నాయి, ముళ్ళులతోనే ఉన్నాయి. మన సీ ఫుడ్ అంట. చూసిరు కదా జనాలు అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి ముళ్ళులతో. మనోడైతే వాళ్ళు కొడుతుండు. చూసిరు కదా మనోడు మన అన్న. చూసిరా సీ ఫుడ్ కూడా ఉంది మామ ఇక్కడ. చూసిరా మన లాబ్స్టర్స్ మన మేడంది. యా మ్యామ్ యా మ్యామ్. చూసిరు కదా రిసార్ట్స్ అయితే మంచిగా బీచ్ వ్యూ రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్. చూసిరు కదా మన ఫిలిపిన్ ఫ్రెండ్ మన బోహోల్లో. చూసిరు కదా ఇది మొత్తం మన టాటూ షాప్. యూ హ్యావ్ ఎ టాటూ షాప్ రైట్? మన టాటూ షాప్ మామ. మన అన్న అయితే మంచిగా ఫ్రెండ్లీ మామ, వెరీ నైస్ పీపుల్. సో కమ్ టు ఇండియా. ఓకే యూ షుడ్ కమ్ టు ఇండియా సూన్. వాట్స్ యువర్ నేమ్? తొత్తోయి అంట మామ. మామ ఎట్లా ఉంది ఏరియా? మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో షాపులు, రెస్టారెంట్లు, ఇంకా టూరిస్టులు కూడా చాలామంది ఉన్నారు మామ ఇక్కడ మన బోహోల్లో. సో చూసిరు కదా ఇట్లా ఉంది ఏరియా అయితే. ఏడ చూసినా రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మామిడి పళ్ళు కూడా అమ్ముతారు మామ. చూసిరు కదా మంచి ఫిలిప్పీన్స్ మామిడి పళ్ళు మామ, మ్యాంగోస్. ఇది చూసిరు కదా ఇదేదో అంటారు దీన్ని, ఇది కొబ్బరి బొండాలు. మన మేడం దే షాపు. మన ఫిలిపిన్ కదా ఫిలిపిన్ ఫ్రెండ్. ఎంత బాగుంది మేడము. యూ లుక్ బ్యూటిఫుల్ మ్యామ్, వెరీ నైస్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సో చికెన్ వింగ్స్ అన్ని ఫుడ్ అయితే ఉన్నాయి మామ మంచిగా ఉండడానికి. సో మంచి మంచి వైబే ఉంది మామ. సో మంచిగా ఉంది. ఇక చూసినా హాయ్ అంటే హాయ్ అంటారు. సో ఇంకా ఇక చూసిరా ట్యాక్సీలు, బస్సులు, ఆటోలు అయితే ఫుల్ మన ఇండియన్ ఆటోలు. ఏడవైనా మన ఇండియన్ ఆటోలే ఉన్నాయి. ఇంకా ఆడ చూసుకుంటే ఆడ రెస్టారెంట్స్ మళ్ళీ ఇక ఇండియన్ ఆటోలు మమ్మల్ని చూసిరు కదా. నమస్తే కాకా, ఇట్లనో బాగా అబ్బా ఇడైతే మొత్తము అదేమంటారు ఎంత ఊపుతుడు. చూసిరా మామ ఎంత స్మోక్ వస్తుంది. అబ్బా బాబా చికెన్ పోకు అంతా మామ. చూసిరా మన మేడము. నైస్ నైస్ మ్యామ్. ఇండియా. చూసిరా మామ ఎంత రచ్చ చేస్తుంది. మంచిగా రచ్చ చేస్తుంది. ఊపుడే ఊపుడు మొత్తం జోష్లో ఉంది మొత్తము. చూసిరా జోష్లో ఉన్నారు అందరూ. అట్లుంటుంది మళ్ళా మామ. రెస్టారెంట్స్ కూడా చూసిరా ఎంత బాగున్నాయి, క్లీన్గా నీట్గా. సో మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి రెస్టారెంట్స్ కూడా, కలర్ఫుల్గా. చర్చిలు కూడా ఉన్నాయి మామ. చూసిరా చర్చ్ మన బోహల్లో చేసి మంచిగా తింటారు అందరూ అమ్మ. ఇక్కడ చూసుకుంటే మన బోహల్ నుంచి మీరు ఎక్కడైనా ఇంకొక ఐలాండ్ పోవాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి మామ. ట్రావెల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మంచిగా ప్యాకేజ్లు మంచిగా ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్. మంచిగా వెళ్ళిపోవచ్చు 7 గంట ఆడికి. మన KFC చికెన్ మన బోహోల్లో మస్తుంది మామ, టేస్ట్గా ఉంది. ఇంకా రైస్ చూసి వేడి రైస్ మామ, చేత్తో తింటున్నా. గోల్ అనమాట, పనుగోల్ ఐలాండ్. సో మన బోహల్లోనే చాలా
బీచ్లు ఉంటాయి. సో ఈ బీచ్ దగ్గర ఉన్నామమ్మ. చూసిరు కదా మన బీచ్ వ్యూ హోటల్ అనమాట ఇది. చూసిరు కదా ఎంత బాగుంది. మొత్తం వుడన్ మామ, వుడన్తో ఉన్నది. నాకు చాలా ఇష్టము ఇట్లా వుడన్తో ఉన్న హౌజెస్. సో చూసిరు కదా ఎంత బాగుంది. నా కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీ మామ నాది, నా హోటల్. అన్నీ చూసిరు కదా గుడిసెలు, చిన్న చిన్న గుడిసెలు అవి. సో ఈ పెద్ద గుడిసె నాది, ఈ పెద్ద గుడిసె నాది మామ. పిల్లిలు కూడా చాలా ఉన్నాయి మామ, కుక్కలు కూడా చాలా ఉన్నాయి. కానీ మస్తు ప్లేస్ మామ, నేను చెప్తున్నా కదా మస్తు ఉంది ప్లేసు. మొత్తం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసిరు కదా ఎంత బాగుంది మామ. నేనున్న ప్లేస్ ఎట్లా ఉంది, మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. మొత్తం ఒక చిన్న కమ్యూనిటీ, అదే హోటలు, మన బీచ్ మామ అది. చూసిరు కదా. సో ఇట్లా పోదాం మామ, ఒకసారి జూ పెడతా నా ఏరియాలో ఎట్లుందో. మొత్తం కొండ మామ ఇది, మొత్తం పెద్ద కొండ ఇది. మొత్తం కొండ మీద ఉంది నాది. మొత్తం ఫారెస్ట్ మామ. ఫిలిప్పీన్స్ అంటేనే ఫారెస్ట్. మొత్తము జంతువులకు అడ్డ ఇది. ఫిలిప్పీన్స్ అంటేనే జంతువులకు అడ్డ. చూసిరు కదా ఎట్లా ఉంది, మస్తు ఉంది కదా. మొత్తం చెట్లే కదా మామ. నేనున్న ఏరియా ఎట్లా ఉంది. ఇంకా నైట్ అయితే మస్తు ఉండే, నిన్నైతే అడ్వెంచరస్గా. సో రాత్రి నేను 11కి వచ్చిన బైక్ మీద ఈ గల్లీలల్లా. మస్తు ఉండే, మొత్తం చిమ్మ చీకటి, మొత్తము పిట్టలు, సీతాకోక చిలుక. మన ఫిలిప్పీన్స్ కాఫీ సో తీసుకున్నా. బాగుందమ్మా మన ఫిలిప్పీన్స్ కాఫీ. పొద్దున్నే 8 అవుతుంది ఇప్పుడు టైము. సో మొత్తం వైట్ శాండ్ బీచ్ మామ. చూసిరు కదా వైట్ శాండ్ బీచ్. మళ్ళీ టింకు వాడితో రచ్చ ఉంటుంది మామ. నేనైతే ఈ బోహోల్ ఉంది కదా, ఈ పెద్దది మామ, చాలా పెద్దది ఐలాండ్. సో ఈ బోహోల్ ఐలాండ్లో తిరగాలంటే నాకు తెలిసి ఒక 10 రోజులు అయితే ఈజీగా అవుతుంది మామ. ఒక్క రోజులో తిరగలేము. సో చాలా పెద్ద ఐలాండ్ అనమాట. మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇక నైట్ అయితే ఈడు వరకు ఉంటుంది. ఇప్పుడు నేను నడుస్తున్నావు చూడు, ఈడు వరకు ఉంటుంది వాటరు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయింది. చూసారు కదా ఎట్లుంది బీచ్, వైట్ శాండ్ బీచ్ మామ. ఒవ్వడు ఉండాడు, టింకాడు ఏడికి పోయినా కూడా ఒవ్వడు ఉండాడు. అదేందేమో ఒక 2-3 ఉన్నారు టూరిస్టులు. సో మంచిగా ఉంది మామ, ప్లేస్ అయితే మస్తు ఉంది. నేను చెప్తున్నా కదా ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్. ఫిలిప్పీన్స్ హ్యాస్ బెస్ట్ ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్ మామ. సో ఫిలిప్పీన్స్లోనే ఉన్నాయి మామ మంచి ఐలాండ్స్ సో వరల్డ్లో. సో చిన్నవాళ్ళలో మస్తు బ్యూటిఫుల్ బీచ్, పక్కా విజిట్ చేయాలా. సో నేను అదే చెప్తా మన తెలుగు వాళ్ళకు, మన టూరిస్టులకు ఎవరైనా వస్తే ఈ పంగలో బీచ్కి రాండి, ఇంకా బోహోల్కే రాండి, మస్తు ఉంది. సో ఇంకా బోటు చూసిరు కదా మామ, ఈ బోటు మస్తు ఫేమస్ మామ. ఫిలిప్పీన్స్లోనే ఉంటుంది మామ ఇలాంటి బోటు. సో ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మన ఫిలిప్పీన్స్లోనే చూస్తాము ఇలాంటి బోట్లు. నేను చిన్నప్పుడు చూస్తుండే, నేను న్యూస్ పేపర్లల్లో ఇట్లానే ఉంటాయి మామ బోట్లన్నీ, ఇట్లా ఉంటాయి ఫిలిప్పీన్స్లో. మస్తు ఉంటుంది. ఇట్లాంటివి మనం ఏడా చూడం, ఓన్లీ ఫిలిప్పీన్స్లోనే చూస్తాం. ఇక బీచ్ అయితే ఇట్లుంది మామ. ఒక్కసారి మనం బీచ్ లుక్ వేసుకుందాం. చూసిరు కదా మొత్తము వెనకకి వెళ్ళిపోయింది. అగో ఆడున్నాయి నీళ్ళు. అదే రాత్రి అయితే ఈడు వరకు వస్తాయి మనకు. సో మస్తు ఉంది, బీచ్ అయితే బాగుంది మామ. సో మంచిగా పోయి స్నానం చేయాలని ఉంది, చేస్తా కొంచెంసేపానిక చేస్తా. సో ఆడ చూస్తే మొత్తం మౌంటైన్స్ మామ, మళ్ళీ వెనక మొత్తం మౌంటైన్స్. సో ఇట్లా ఉంది, మేఘాలు చూసిరు కదా. ఏందో నైట్ మామ నిన్న రాత్రి ఇక్కడ తిరుగుతుంటే అవి స్టార్స్, మూను ఏందో మనకు దగ్గర ఉన్నట్టుంది. అది ఈ చూసిరు కదా మొగలు కూడా చూసిరు కదా, దగ్గర ఉన్నట్టుంది ఏందో చాలా. ఇదేదో వేరే ప్లానెట్ లాగా ఉంది, వేరే లోకం లాగా ఉంది ఇది ఏరియా. ఇక మొత్తం మామ చూసిరు కదా బంగారం లాగా మెరుస్తూ ఉంది మొత్తము బీచ్ అంతా. చూసుకుంటే మామ క్రిస్టల్ క్లియర్ వాటర్ మామ, క్రిస్టల్ క్లియర్ వాటరు. బంగారం మెరుస్తా చూడ అట్లానే ఉంది, మెరుస్తూ ఉంది. ఎండ పడతా ఉంది బీచ్ మీద, మొత్తం మెరుస్తూ ఉంది. సో మన అన్న చూసిరా, మన ఫిలిప్పీన్స్ అన్న ఇక ఏం అమ్ముతుండో ఒకసారి చూస్తా. మన ఫిలిప్పీన్స్ అన్న సే హాయ్. హాయ్ చూసిరా, ఫిలిప్పీన్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సేబు ఇస్ గుడ్. బోహోల్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చూసిరు కదా మామ, ఇది ఒక్కొక్క హోటల్ మామ, ఒక్కొక్కటి రిసార్ట్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ రిసార్ట్ ఉంది ఈ నుంచి ఆడదాకా, నా రిసార్ట్ ఉంది ఆడి నుంచి ఆడదాకా, అట్లా చాలా ఉన్నాయి మన ఈ ఐలాండ్లో. ఈ ఏదైతే ఈ బీచ్ దగ్గర నాకు తెలిసి ఒక 30-40 రిసార్ట్లు ఉన్నాయి మామ ఇక్కడ. సో నాది కూడా ఆల్మోస్ట్ రిసార్ట్ హోటల్ అనమాట. సో ఇట్లా ఉంది, ప్రాపర్టీ అయితే మస్తు ఉంది మామ. ఇక బాదం చెట్లు కూడా మస్తున్నాయి మామ. లోపల పోదాం ఒక్కసారి. ఈ బాదం చెట్లు కూడా చాలా ఉన్నాయి. చూసిరా బాదం చెట్టు, ఇది నాకు మస్తు ఇష్టం మామ బాదం చెట్టు. ఒక్కసారి దీని లోపల పోదాం. చూసిరు కదా ఎట్లా ఉంది, చూసిరు కదా మామ ఎట్లా ఉంది ఫారెస్ట్ చెట్టు. ఏమైనా బాదంకాయలు ఉంటుంది ఎంపుకొని తింటా. సో మన ఫిలిప్పీన్స్లో అట్లుంటుంది. చూసిరు కదా మామ మన బాదంకాయ చెట్టు. చూస్తున్నా ఏమైనా బాదంకాయలు ఉంటాయి జర, అది ఎంపుకుంటా. ఇక్కడ ఏముంటాయో మనకు తెలియదు మామ. ఇక్కడ పాములు ఉంటాయో గీములు ఉంటాయో మనకు తెలియదు. ముందే ఫిలిప్పీన్స్ పాములు మస్తు డేంజర్ అని నిన్న.
సో ఇక్కడ చూసుకుంటే ఇట్లుంది మన బాదంకాయ చెట్టు. ఏం లేవు మామ ఇక్కడ, జస్ట్ ఆకులు తప్ప ఏం లేవు. ఇక ఏరియా అయితే ఇట్లుంది మామ ప్రాపర్టీ. ఇక ఇక్కడ చూసుకుంటే చిన్న షాప్ ఉంది మామ. ఇక్కడ ఎంట్రికాయలు కూడా ఉన్నాయి, ఈడ పడతాడా కూడా. కుక్కలు కూడా ఉన్నాయి మామ, చూసిరు కదా కుక్కలు కూడా ఉన్నాయి, మన ఫిలిపీన్స్ కుక్కలు. సో లోకల్. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇట్లా ఉంది మామ ఏరియా అయితే. మన కాడ నుంచి ఆడ వరకు ఉంది మన బీచ్ అయితే, మన ప్రాపర్టీ చూసారు కదా. సో మన ప్యారెట్స్ ఆఫ్ క్యారమెల్లా కట్టబడతాడు కదా, అట్లా నాకు తెలిసి అది ఈయనే తీసి ఉంటారు మామ సినిమా. చూసిరంటే ఇంట్లో పెయింట్ వేస్తాం చూడు, అట్లానే ఉంది. వైట్ శాండ్ బాబా, మొత్తం వైట్ శాండ్. సో మొత్తం ఈడ ఇవి కూడా ఉన్నాయి, ఏవి రాళ్ళు కూడా ఉన్నాయి. చూసిరు కదా, మస్తు ఉంది కదా మన పైరేట్స్ ఆఫ్ క్యారిబియన్, మన ఫిలిపీన్స్ మామ. చూసిరు కదా మన బోటు, వాటరు మనకు రాత్రి అయితే ఆడుంటాయి వాటర్, మనకు పొద్దున కాబట్టి లోపలికి వెళ్ళిపోయింది ఇది. చూడాలి మామ, ఇది మెత్తగా ఉంది, మెత్తగా అనిపిస్తుంది. ఆ కాళ్ళకు తగులుతుంటే మన చేపలు వస్తే మస్తు ఉంటుంది. చేపలు లేవు, ఏం లేవు ఇక్కడ. ఇదంతా పాకూరు మామ, చూసిరా పాకూరు, మొత్తం పాకూరు ఉంది. నో ఓకే ఐల్ గో దేర్, ఐల్ కమ్ ఫ్రమ్ దేర్. సో ఇట్లా ఉంది మన పొంగలో బీచ్, మన బోహోల్. మొత్తం హనీమూన్ డెస్టినేషన్ మామ ఇది. ఇక చూసిరు కదా, ఇప్పుడైతే చూసిరు కదా మామ, మెరుస్తూ ఉంది, ఎంత మంచిగా ఎండ పడుతుంది నీళ్ళ మీద. చూసిరు కదా ఎట్లా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, మన ఫిలిపీన్స్లో చూన్స్. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నువ్వుండాలంటూ లేదమ్మా, నిన్న మొన్న నువ్వైన మేలేదమ్మా, ఈరోజేనా నా మనసంతా నువ్వేనా ఫిలిపీన్. ఎంత ప్యూర్గా ఉన్నాయంటే, ఎంత తెల్లగా ఉన్నాయంటే నాకు తాగాలనిపిస్తుంది, అంతా ఉన్నాయి, అంత ప్యూర్గా ఉంది. సో అట్లుంటుంది మన ఫిలిపీన్స్లో బీచ్. ఇక చేపలు పట్టిన ప్యారెట్స్ ఆఫ్ క్యారిబియన్, మన టింకుగాడు మన ఫిలిపీన్స్లో చేపలు చూసి కదా ఎట్లా ఉన్నాయి, కిరాకున్నాయి కదా బా ఫ్రెష్ చేపలు. ఇప్పుడు వండుకొని తింటా నేను, చూసిరు కదా మస్తు ఉన్నాయి కదా. వెనక అవి ఎంట్రికాయలు ఉంటాయంట, ఎంట్రికాయలు ఇల్లులు. సో ఇప్పుడు సముద్రం వెనకకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు అవి ఆ ఇల్లులు కనబడుతున్నాయి. ఇక రాత్రి సముద్రం వస్తుంది కదా, ఇట్లా మొత్తం నిండిపోతుంది కదా. సో ఎంట్రికాయలు ఇల్లులు అంటే ఇవి. సో చూసిరు కదా మంచిగా ఉంది. ఒక బీర్ తెచ్చుకోవాలా, తాగాలి, ఇక్కడ కూర్చోవాలా. వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నువ్వే వెతికేంతగా. చూసిరుగా ఎంత బాగుంది కదా. మౌంటైన్ లోపట మనకు స్విమ్మింగ్ పూల్ టైప్ ఉంటుంది. స్విమ్మింగ్ చేయాలంటే చేసుకోవచ్చు, మస్తు ఉంటుంది మామ ప్లేస్. దీని లోపట అది చూసిరుగా, దీని లోపల పోవాలా. చూసిరు కాదు మామ, దీని లోపల మన కేవ్ ఎంత బాగుంది. ఇక ఇది ఎంట్రన్స్ అనమాట, దీని లోపల నుంచి వచ్చినా నేను. సో ఇట్లా చూసిరు కదా, నేను ఎప్పుడు చూడలేము మామ, ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి ప్లేస్. చూసిరు కదా మస్తు స్విమ్మింగ్ చేస్తున్నారు జనాలు. సో మస్తు లోతుంది మామ, చాలా లోతుంది. సో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, ఆ లైఫ్ జాకెట్స్ వేసుకొని దుంకాలంటే. ఇక పిల్లలు కాబట్టి వీళ్ళు స్విమ్మింగ్ వచ్చి వీళ్ళందరికీ ఇక వస్తున్నారు, టూరిస్టులు కూడా వస్తున్నారు. సో ఇట్లుంది మామ, చూసిరు కదా ఎంత బాగుంది. కేవ్ లోపట మనకు ఇది నాకు తెలిసి అక్కడ సముద్రం ఉంది మామ పక్కనే. ఆ సముద్రం నుంచి వాటర్ వచ్చి ఇక్కడ నిండిపోయినాయి. నాకు తెలిసి అదే అనుకుంటారా, సముద్రం వాటర్ అనుకుంటా. సముద్రం నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ స్టోర్ అయిపోయినాయి. మస్తు ఉంది కదా బాబా. ఇప్పుడైతే నేను సెబులో దిగినా బాబా, ఈరోజే ఎండ ఇట్లా కొడుతుంది. సెబు ఇట్లా ఉంది, మన ఫిలిపీన్స్ సెబు కొంచెం ఒక 100 డిగ్రీలు ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మొత్తం చూసుకుంటూ రచ్చ ఇక ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి బాబా మన సెబులో. ఇక జనాలు చూసుకుంటే చూసిరు కదా మన ఫిలిపీన్స్ వాళ్ళు. హలో హౌ ఆర్ యూ. చూసిరు కదా బాబా మన ఫిలిపీన్ ఫ్రెండ్. సో Cebu is beautiful, right? Yes, very good. So you came to India?
Someday maybe. Okay, you someday. know about India? What do you know about India? I know that Indians are very good in engineering. Oh, they're nice. very Yeah, good right. teachers. IT profit. Yeah, IT too. Okay, you're IT? No, I'm an engineering student. ఓకే నైస్ స్టడీ Yes. వెల్ ఓకే Yes, alright. బాయ్ Thank you, బాయ్ 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 కార్లు అయితే బాగానే ఉన్నాయి చూసిరు కదా ఎండ చంపుతుంది ఇక జోబులో పైసలు అయితే అయిపోతూనే ఉన్నాయి బాబా ఎందుకంటే ఈ తిండికే అవుతున్నాయి నాకు మస్తు పైసలు ఒక 100 USD అయితే చేంజ్ చేస్తా వాడు ఎంత ఇస్తాడో చూద్దాం చూసుకుంటే మెయిన్ రోడ్ అయితే ఇట్లుంది మామ చూసిరు కదా మెయిన్ రోడ్డు ఇక్కడ ఆటోలు అనుకుంటా ట్యాక్సీలు బ్యాంక్ కూడా మామ చూసాము ఈ బ్యాంక్లో ట్రై చేస్తా ఏమైనా USD ఏమైనా ఎక్స్చేంజ్ తీసుకుంటారో లేదో అయితే వచ్చినా బాబా సో ఆయనకు అర్థమైతలేదు నేనేం చెప్తున్నా ఆయనకి ఇంగ్లీష్ చేద్దాం కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేస్తా ఎందుకంటే చేస్తేనే ఇక ఏమైనా తినొచ్చు నా దగ్గర ఏం లేవు జోబులో పైసదా టూరిస్టులు కాడ అసలు ఓవర్ లేనే లేడు ఈడ మన సెబులా అయితే ఓవర్ లేనే లేడు టింకుగాడు ఒక్కడే ఉన్నాడు అట్లుంటుంది మళ్ళీ టింకుగాడు ఓర్ నాయనో ఇదేమేంటారా నాయనా నేను చెప్తున్నా కదా బయట పచ్చి గుడ్డు ఉంటుంది కదా గుడ్డు పచ్చి గుడ్డు మనము ఇక్కడ రోడ్ మీద పెడితే ఉడికిపోతుంది ఇంకా పచ్చి చికెన్ ఉంటుంది కదా మన మీట్ రోడ్ మీద పెడితే ఉడికిపోతుంది చికెన్ KFC లాగా అంతా వేడి ఉంది నేను చెప్తున్నా కదా మస్తు వేడి ఉంది ఇక్కడ హాయ్ మన ఫిలిపీన్స్ స్ట్రీట్ ఫుడ్ వాట్ ఈస్ దిస్ నేమ్ వాట్ ఎగ్ బోండా అని అంటా బాబా చూసిరు కదా పోర్ట్ ఉంది ఆ పోర్ట్కే పోతున్నా ఇప్పుడు ఇక మా మామ మా కాక ఇట్లా చూస్తుండు సో ఇదంతా పోర్ట్ ఏరియా మామ చూసిరు కదా కానీ ఒక్కోడుగా టూరిస్టులు లేవు కానీ బాగానే ఉంది కానీ టూరిస్టులు ఎవరు లేడు ఎందుకో మళ్ళీ టూరిస్టులు ఎందుకు లేరంటే నాకు తెలిసి ఇక్కడ కనెక్టివిటీ ఫెసిలిటీస్ అంత బాగాలేవేమో మళ్ళీ టూరిస్టులు అయితే ఎవరు లేడు సో చూసిరు కదా మామ మన పోర్టు టర్మినల్ 1 అంట కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది జర 7 లేన్ పోతే ఆకలేస్తుంది ఏమన్నా తీసుకుందాం 7 లేన్ పోయి 7-Eleven అయితే వచ్చినామా అమ్మ చూసారు కదా ఈ 7-Eleven ఉంది కాబట్టి జర బజాయిస్తున్నా ఎందుకంటే అన్నీ ఉంటాయి చాక్లెట్లు బిస్కెట్లు కోక్లు మెరిండాలు ఫ్యాంటాలు థమ్స్అప్ ఇంకా మన పెప్సీ ఇంకా మన వాటర్ అయితే తీసుకుని అయితే ఇక్కడ వాటర్ బాటిల్ అమ్ముతున్నాడు కాకా బాగున్నా గుడ్ వెరీ నైస్ చూసారు కదా మామ పెద్ద పైల్వాన్ ఉన్నాడు ఎట్లున్నా బాగున్నా కదా సరే మళ్ళా వస్తా మళ్ళా మొత్తం చూస్తా మీ ఫిలిపీన్స్ మొత్తం చూసి వస్తా నువ్వు గురికాంచి చూస్తున్నావు అన్న కూర్చుంటా బాబా కొంచెంసేపు చూసారు కదా ఎంట చంపుతుంది ఓర్ నాయనో సో వాట్స్ యువర్ నేమ్ అషిలి యూ నికోల్ యూ I'm Joshua. జశ్వాల్ యూ బాగున్నారా మీన్స్ హౌ ఆర్ యూ సో నమస్కారం మీన్స్ హాయ్ సో మీరు చాలా మంచోలు మీన్స్ యు ఆర్ వెరీ నైస్ సో అన్నం తిన్నావా మీన్స్ డిడ్ యూ హ్యాడ్ యువర్ లంచ్ సో నేను ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీవే రఘుమారి సుకుమారి నా మనసొక వీరినాడు వీరులు అలజడి కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క చెక్కాను కుమారి థ్యాంక్ యూ చలో బాయ్ మామ ఇక పోటీ అయితే ఇట్లుంది వెళ్ళిపోదాం లోపలికి నాకు తెలిసి ఇక్కడ టూరిస్టులు ఉంటారనుకుంటా ఇప్పటివరకు అయితే ఎవ్వడు కనబడలే నాకు ఇంకా ఇట్లుంది మామ చూసారు కదా ఈ పోర్ట్ లోపల పోవాలంటే 30 పైసోస్ అయితే కట్టినా మామ ఎంట్రన్స్ సో లోపలికైతే వెళ్ళిపోదాం ఇక రచ్చ ఉంటుంది చూసుకున్నాం మామ చూసారు కదా ఇట్లా ఉన్నాయి మామ ప్రైజెస్ 30 పైసోస్ సో టికెట్ అయితే తీసుకున్నా ఇండియా సో లోపలికైతే వెళ్ళిపోదాం మామ పోర్ట్ లోపల అయితే ఇట్లా ఉంది మామ చూసారు కదా ఇక మొత్తం చూసుకుంటా పోదాం బాగుంది ఇది ఎప్పటిదో మామ మన స్పానిష్ వాళ్ళది ఇది స్పానిష్ వాళ్ళే రూల్ చేసారు కదా ఇక్కడ స్పానిష్ వాళ్ళు ఇంకా అమెరికన్స్
సో ఎప్పుడుదో పోర్ట్ ఇది, వాళ్ళు ఎప్పుడో కట్టింది ఇది. సో ఎప్పుడో 19th సెంచరీయో 18th సెంచరీ ఇది. సో మొత్తం చూసుకుంటూ పోదాం. పోర్ట్ అయితే చూసిరా, పోర్ట్ల పడికి వచ్చిన 30 పైసోస్ అయినాయి, 30 పైసోస్. చూస్తేనేమో బాగానే ఉంది, ఎప్పుడో స్పానిష్ వాళ్ళు కట్టింది ఇది. 19th సెంచరీ 18th సెంచరీ మొత్తం చూసుకుంటా పోదాం. మంచిగా చెట్లు కూడా బాగున్నాయి మామ, మంచిగా మెయింటైన్ చేస్తారు, నీట్గా క్లీన్గా ఉంది. ఫోర్ట్ కూడా బాగుంది, మన 19th సెంచరీ ఫోర్టు. ఇక్కడ మన సెక్యూరిటీ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఎట్లా ఉంది? యూ ఫ్రమ్ ఫిలిపీన్స్? ఓ నైస్. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఓకే ఓకే మామ, మన ఫిలిపీన్స్ ఫ్రెండ్ మన ఫోర్ట్లో కలిసింది. మంచిగా ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు, ఎంత ప్రిన్సెస్ లాగా, మన రంభా ఊర్వశి మేనక. సో మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సో ఐ కేమ్ ఫర్ ఎ టూరిస్ట్. సో ఫిలిపీన్స్ ఈజ్ సో గుడ్, పీపుల్ ఆర్ సో నైస్, సో ఫ్రెండ్లీ. సో యా, you born in Cebu? You from Cebu? What's your name? Katrina. Wow, I like Katrina name. So Katrina anta mama. So ida jara what do you know about India? Can you tell about India? Do you know anything about India? Nothing? Okay. I'll teach you Telugu. Bagunnara. Bagunnara means how are you? Annam tinnava? Annam tinnava? Annam tinnava means did you had lunch? So తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. తెలుగు వాళ్ళు చాలా కష్టపడతారు. చూరుచా మామ, తెలుగు అయితే నేర్పించిన. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. చూసిరా మామ, స్టెప్స్ అయిన ఉన్నాయి, మంచిగా మెయింటైన్ చేస్తారు. ఫోర్ట్ అయితే కిరాకుంది. చూసిరా, బ్యూటిఫుల్ ఉంది, మస్తు ఉంది. మొత్తం చూసుకుంటూ పోదాం. ఇక పైనకైతే వచ్చిన ఫోర్ట్ మీదకి. ఇటు పోతామా, ఇటు పోదాం. ఇక మన కాకలేమో చేస్తారు వైరింగ్, నాకు తెలిసి లైట్లు పెడతారేమో. ఇది టూరిజం స్పాట్ మామ. ఇక పిల్లలందరూ నాకు తెలిసి ఎక్స్కర్షన్స్కి వస్తారు కదా, స్కూల్ వాళ్ళు తీసుకొస్తారు కదా, అట్లా అనమాట. అందుకేనే వాళ్ళందరూ ఉన్నారు పిల్లలే, మొత్తం పిల్లలే. ఏడో చూసినా కదా అదే అనుకుంటున్నా. ఈడైంది ఏడో చూసినా పిల్లలే ఉన్నారు ఈ ఫోర్ట్ దగ్గర. అంటే ఎక్స్కర్షన్ మామ, అదే మన స్కూల్ వాళ్ళు తీసుకొని వస్తారు కదా, అట్లా అనుకుంటా. ఇది అందరు పిల్లలే ఉన్నారు ఈడ మొత్తం కింద. ఇక ఇదే ఫోర్ట్ మామ, చూసుకుంటూ పోదాం. ఇది ఎప్పటిదో 19th సెంచరీ తాళాలు, డోర్లు చూసారు కదా, ఎప్పటిదో డోర్లు. ఈ గోడలు కూడా గట్టి ఉన్నాయి. ఇంకా అప్పట్లో ఇంజనీర్స్ కూడా మంచి బాగా తెలివిగా అయిన వాళ్ళు. అప్పుడెప్పుడో 19th సెంచరీ కట్టినవి ఇంకా ఉన్నాయి, మనం చూస్తున్నామంటే. అప్పట్లో ఇంజనీర్లు కూడా బాగా తెలివిగా ఉన్నారు, మంచి ఇంటెలిజెంట్ వాళ్ళు వాళ్ళందరూ. ఫాలో అవుతున్నా బాబా, అసలు రూలే ఫాలో అవుతలే. చూసిరా, నా ఇష్టపడ్డ వచ్చేస్తున్నా రోడ్ మీదకి. ఇంకా ఇట్లా ఉంది ఏరియా. చూసిరు కదా మామ, మన లంచ్ అయితే చేసేస్తాం మామ, ఆకలేస్తుంది. సో జోలోబీ అనమాట, అది ఫిలిపీన్స్లో చాలా ఫేమస్ ఇది. సో వెళ్తా తింటా. మన జోలోబీ అయితే వచ్చేసినాం మామ, చూసిరు కదా. వెళ్ళిన లంచ్ అయితే తినేస్తా. సో లంచ్ కానిచ్చేద్దాం మామ. చూసిరు కదా మామ, మన జోలోబీ మామ. ఇప్పుడు నా లంచ్ అయితే తింటా మామ. ఈ జోలోబీ ఉంది కదా, ఇది వెరీ ఫేమస్ మామ మన ఫిలిపీన్స్లో. ఇక్కడ కానిచ్చేస్తా ఇప్పుడు, కుమ్మేస్తా, ఫుల్ ఆకలిస్తుంది. ఈడైతే వెయిట్ చేస్తున్నా మామ, చూసిరు కదా. మొత్తం జనాలు ఫిలిపీన్స్ వాళ్ళు. ఇంకా ఇట్లా మా చూసిరు కదా మామ, రైస్, బర్గరు, మన ఫ్రైస్, ఇదేనా ఫుడ్ మామ, కానిచ్చేస్తా ఇప్పుడు. మొత్తం ఈడైతే జనాలు అయితే పోతుర్రు. చూసిరు కదా, లోకల్ వాళ్ళు మామ. ఇక ఈ ఆడోళ్ళే ఉన్నారు, నేను ఎందుకు భయపడాలని నేను. సో ఇప్పుడు నైట్ ఇక్కడ మెక్డానల్డ్ కూడా ఉంది మామ, చూసిరు కదా మామ. చూసుకుంటే మన సెబులో బీచ్, పోర్ట్ ఉంటుంది. సో ఈడ చూసుకున్న జర మొత్తం సెకండ్ హ్యాండ్ మాల్ ఉంది ఈడ. సో మార్కెట్ పోయినా ఇప్పుడే, ఆడంతా ఫుడ్ అంతా నచ్చలే.
సో ఏడికి పోయినా కూడా ఇక స్ట్రీట్ ఫుడ్ అయితే ఇక చెత్త, స్ట్రీట్ ఫుడ్ అయితే నేను రికమెండ్ చెయ్య. సో ఏరియా అయితే ఇట్లుంది మామ, చూసిరు కదా మొత్తం రచ్చ ఉంది జనాలతో, చూసిరు కదా. ఇక హాయ్ అయితే అంటారు అందరూ, పిల్లలు అయితే ఇక ఇట్లా ఉంది మొత్తం, చూసుకుంటా పోదాం. హాయ్ 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 హాయ్. చూసిరు కదా మామ ఎట్లా ఉంది స్ట్రీట్ మన సేబుది. ఓ జనాలు బస్సుల గురించి వెయిట్ చేస్తుర్రు. అబ్బా ఇడైతే కుప్పలే జాతరనే. ఇదేంది మాల్ అనుకుంటాం మామ, వెళ్దాం తర్వాత వెళ్తా. చూసిరు కదా ఇక్కడ మొత్తం ఆడోళ్ళే ఉన్నారు మామ జనాభా, చూసిరా. హాయ్ 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 హాయ్. యా మామ సేబుల్ హాయ్. వెరీ నైస్, సేబు ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ బాయ్. బా ఇడైతే మొత్తం జాతరనే, జనాలే జనాలు. చూసిరు కదా మొత్తం జనాలే జాతరనే ఇడైతే. బా మస్తుంది, నాకేం భయం అనిపిస్తలే. అదే చెప్పినా కదా, ఫోన్ ఉన్న రోజులు పైసలు ఉన్న రోజులు సేఫే, ఇది పోతే సేఫ్ కాదా అంటాం. ఇట్లా ఉంది ఏరియా అయితే. చూసుకుంటే మన ఫిలిప్పీన్స్లో 5 కాగానే రాత్రి అవుతుంది మా. ఇక ఇట్లా ఉంది నైట్ ట్రాఫిక్. ఇక ఇక్కడ మెక్డానల్డ్ ఉంది మామ, చూసారు కదా. మన థైలాండ్లో అయితే ఎవరు దేకలే, ఇక్కడ మంచిగానే ఉంది. ఇక్కడ ఫుల్ ఉన్నారు అంటే ఇక్కడ ఏం లేదు కదా తిండి. ఇక మెక్డానల్డ్ ఇలా గొప్ప మామ. చూసుకుంటే మన సెబులో ఆడోళ్ళ జనాభా ఎక్కువ మామ. చూసుకుంటే పాపులేషన్ మొత్తం ఆడోళ్ళే మామ, నేను చెప్తున్నా కదా. చూసిరు కదా మామ, యూత్ ఎక్కడ చూసినా యూతే ఉంది మొత్తము. చూసిరు కదా జనాలు, యూత్ పాప్ అలా ఉంది. ఇక ట్రాఫిక్ అయితే ఇట్లా ఉంది మామ, చూసిరు కదా. హెల్మెట్ అయితే పక్కా పెట్టుకోవాలి మామ, హెల్మెట్ పెట్టుకోకపోతే ఇక అంతే సంగతు. ఇక ఇడైతే చిమ్మ చీకటే ఇడ, కానీ భయవాడ టింకువాడు కదా, భయవాడాడు. ఇక టూరిస్ట్ అయితే ఎవ్వలేడు, చెప్పలే కదా. టింకువాడు ఒక్కడే ఉంటాడు, ఎవడు ఉంటాడు ఇక్కడ ఇంకోటి వస్తుంది మామ, గుర్ర బండి. ఇది ట్యాక్సీ లాగా వీళ్ళు వాడుతుర్రు, చూసిరు కదా. మస్తు ఉంది ఇది, ఒక 10 మంది అయితే వాడుతుర్రు మామ. అలా ఇది మన ఫిలిపిన్లనే చూస్తాం ఇట్లాంటి కూడా పిల్లలు కూడా ఉంటారు, ఏడవైనా పిల్లలే, చూసిరు కదా. సో యూత్ మొత్తం యూత్ ఇక్కడ మన ఫిలిప్పీన్స్లో. అగో మేడం గారు చెప్తారు, హాయ్ చెప్పారు. సో మస్తు ఫ్రెండ్లీ మామ. బ్లాగ్ చేస్తుంటే వాళ్ళు ఖుషి అవుతారు మామ, చూసిరు కదా. ఏడ పోయినా హాయ్ అంటారు మామ జనాలు. ఎంత చూసిరు కదా, ఎంత మంచి అనిపిస్తుంది చెప్పు. ఒక సెలబ్రిటీ స్టాటస్ వచ్చింది నాకు, అది మన ఏషియాలోనే ఉంటుంది. సో లీచీ అనుకుంటా. వాట్ ఈస్ లీచీ? వాట్ ఈస్ దిస్ కాల్డ్? లంచోనీస్ అంట మామ, ఫిలిపియన్ ఫ్రూట్. ఇస్ బట్ గుడ్. బ్లాగర్ యూట్యూబర్ ఇక్కడ ఫ్రూట్ తీసుకున్నామమ్మ. ఎంత బాగుందంటే అంత బాగుంది. రోడ్ మీద అట్లానే ఉంది, చూసారు కదా. మన ఫిలిప్పీన్స్ రోడ్ మీద బాగుంది మామ. చూసిరు ఇక్కడ ఫ్రెష్ క్యారెట్ అన్నీ కోసినాయి మామ, చూసిరు కదా. అన్నీ కోసి పెట్టిరు ఇక్కడ. మనం ఇంటికి పోయి కోసుకోకుండా వీళ్ళే కోసి పెట్టిరు, తీసుకొని వెళ్ళిపోవచ్చు. క్యారెట్ మనకు అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టిరు, వీళ్ళే కట్ చేసి మంచి ఇచ్చేసేటట్టు కిలో. సో ఇట్లా ఉంది. వెనక చూసుకుంటే మన మక్కపూట ఒలుస్తుంది మన ఫిలిపిన్ ప్రిన్సెస్. సో చూసారు కదా, మక్కపూట ఒలుస్తుంది, మంచిగా ఉడకబెట్టింది కాదు మామ, ఇది పచ్చిది. చూసారు కదా, మేడం అయితే ఒలుస్తుంది, కట్ చేస్తున్నాడు. చూసారు కదా మామ, మన గుమ్మడికాయ మామ. పచ్చి కొబ్బరి నూడుతురు, గ్రైండ్ చేస్తుండు మొత్తం. ఒకసారి చూపిస్తా చూడుర్రి. యో మ్యామ్, చూసిరా ఎంత మంచిగా. బ్లాగ్ అనగానే చాలు యో అంటే కొబ్బరి తీసుకుంటూ కొబ్బరి నూడుతుడు. యో మ్యాన్ మస్తు ఫ్రెండ్లీ బాబా. ఇట్లా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది బాబా. ఫ్రెండ్స్ హాయ్ చూసిరా బాబా, హాయ్ అంటే హాయ్ అంటారు మంచిగా. ఇక అంకుల్ అయితే చెడ్డీలు అమ్ముతున్నాడు, చూసిరు కదా. 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు. అంకుల్ అయితే చెడ్డీలు అమ్ముతున్నాడు. 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు. చూసిరు కదా మామ, మన మార్కెట్ మొత్తం రచ్చ ఉంది మార్కెట్.
చూసిరు కదా మొత్తం ట్రాఫిక్, మన మార్కెట్లో కూడా ట్రాఫిక్. మళ్ళా ఇదేదో ఉంది మామ ఫిలిపిన్ ఫ్రూట్, చూసిరు కదా ఫ్రూట్ ఫిలిపిన్. వాట్ ఈస్ దిస్ మ్యామ్ నేమ్? సయోతే అంట మామ, మన మేడం గారిది. మన మేడం ఇండియా. Yeah, I like India. ఇండియన్స్ పీపుల్ ఆర్ వెరీ నైస్, Yeah. సో ఫ్రెండ్లీ లైక్ ఫిలిపీన్స్. Yeah. కమ్ టు ఇండియా, ఓకే Motherland. ఓకే బాయ్ బాయ్. ఇంకా మేడము సో ఇండియా అనగానే ఇండియానా ఓ నాకు మస్తు ఇష్టం అంటుంది. చాలా మంచి వాళ్ళు ఉన్నారు బాబా, చాలా ఫ్రెండ్లీ. చూసిరా సే హాయ్ మ్యామ్, హాయ్ హాయ్ హాయ్. ఓకే చూసిరా బాబా, ఇట్లా ఉంటారు అందరు జనాలు. ఈ వస్తు పెద్దది బాబా, చూసిరు కదా మన వంకాయలు అమ్ముతుర్రు, బెండకాయలు, మనకి ఇదేంది ఇది బీనీసు, చూసిరు కదా అన్నీ చూసిరు కదా. బా 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 హాయ్ సార్, చూసిరు కదా బాబా అన్నీ. ఇక ఇక్కడ చూసిరు కదా మన ఇదేమంటారు, మన చూసిరు కదా మన మిరపకాయలు, మన అదేమంటారు ఆనియను, టమాటాలు చూసిరు కదా మామ, ఫ్రెష్ టమాటాలు. ఇక మన అన్న అయితే బాడీ బిల్డర్ లాగానే ఉన్నాడు. చూసిరు కదా మన కీరా, ఫ్రెష్ కీరా. ఇట్లా ఉంది రచ్చ రచ్చ. అమ్మ ఇక్కడ చూసుకుంటే యాపిళ్ళు అన్ని ఫ్రూట్స్ అమ్ముతారు మామ. ఒకసారి చూస్తా, ఫ్రెష్గా ఉన్నాయి మన ఫిలిపీన్స్ యాపిల్స్. చూసిరు కదా మామ మన ఫిలిపీన్స్ యాపిల్స్. ఇవేమో ఆరెంజ్, చూసిరు కదా దానిమ్మ పండు. ఇక ఇట్లున్నాయి ఫ్రెష్గా అమ్ముతారు మామ మొత్తము. మన మేడం గారి షాప్ ఇది. సో చూసిరు కదా యాపిళ్ళు అన్నీ, చెడ్డీలు, ఇక్కడ ప్యాంట్లు చూసిరు కదా, ప్యాంట్లు షర్ట్లు అన్నీ 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు మామ. ఇది 100 రూపాయలు, 50 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు మామ. ఇక్కడ చూసిరు కదా బాబా, ఇంకా ఇట్లా ఉంది ఏరియా. హలో హాయ్, హౌ ఆర్ యూ? గుడ్. కమ్ టు ఇండియా, కమ్ టు ఇండియా. బాబా చూసిరు కదా బాబా, చాలా ఫ్రెండ్లీ బాబా. ఇది ఉండొచ్చు మాస్ ఏరియా, కానీ టింకు అని కూడా మాసు, అందరినీ కలుపుకొని పోతా. సో చూసిరు కదా. వాట్స్ యువర్ నేమ్? యువర్ నేమ్? My name is Pam. Palm. Okay, you are from Philippines? Yes, I'm from Cebu? You born in Cebu? Cebuano. Okay. Cebuano. Okay, you look like Hollywood hero. What? Hollywood hero. You look like Hollywood hero. And you are very nice. Thank you. And okay, I'm going to Fasil Market. Pasay Market? ఎట్లా ఉంది మొత్తం మాస్ ఉంది ఏరియా, మొత్తం డేంజరస్గా ఉంది. అయినా కానీ నేను ఒకటి భయపడా. సో ఇట్లా ఉంది. ఇక చూసిరు కదా, ఇది వెళ్ళాం. చూసిరు కదా బాబా, మన అన్న తీసుకోబోతున్నాడు. సో మన ఫసిల్ ఫిష్ మార్కెట్ ఆటోలో పోతున్నా. ఈండే దగ్గరనే, భయంకరంగా ఉంది ఏరియా, బట్ మనం ఒకటి భయపడ పోదాం. చూసిరు కదా బాబా ఏరియా ఎట్లా ఉంది, ఇంత భయంకరంగా ఉంది. సో నడుచుకుంటా పోదామని అనుకున్నా కానీ అయితలేదు. ఇక్కడ చూసిరు కదా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, AK-47 పట్టుకొని. మొత్తం కంపు మామ, మొత్తము ఏరియా ఇంత గలీజ్ ఉందంటే గలీజ్ ఉంది. చూసిరు కదా ఇంత గలీజ్ ఉంది, భయంకరంగా ఉంది. బా మొత్తం మురికి కొంపలే. చూసిరు కదా ఇక్కడ దొంగలు ఉంటారు, ఇంకా అందరు ఉంటారు. అయినా కూడా ఇక మనం భయపడం. ఇక గుర్రాలు కూడా నడిపిస్తారు మామ. చూసిరా గుర్రం మీద పోతుండు. ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి, ట్యాక్సీలు. ఇట్లా ఉంది ఏరియా అయితే. నిజంగా చెప్తున్నా మామ, బాగుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఎక్కిన ఇట్లాంటిది చిన్న ఆటో. ఇంకా గుర్రాలు కూడా ఉన్నాయి, చూసిరు కదా గుర్రాలు, ట్యాక్సీలు. సో మంచిగా ఉంది. అయితే వర్తనే ఉంది మామ, నేను వచ్చినప్పటి నుంచి ఫిలిపీన్స్ వర్తనే ఉంది రోజు. కాదు బాబా ఏరియాలు ఎట్లున్నాయి, మొత్తం మెయిన్ రోడ్ మీద ఉన్నా నేను. చూసిరు కదా, ఇక చూసిరు కదా బాబా ట్యాక్సీ, మన పబ్లిక్ ట్యాక్సీ మన ఫిలిపీన్స్ది. ఇంకా ఏరియా అయితే ఇట్లా ఉంది, చూసిరు కదా. మొత్తం సౌత్ అమెరికా, మన సెబు గడ ఇది. ఇక్కడైతే ఏదో బార్బిక్యూ చేస్తుండు మామ. ఒక్క నిమిషం. చూసిరు కదా మన బార్బిక్యూ చేస్తున్నాడు మన చికెన్ అనుకుంటా. ఇజ్ ఇట్ చికెన్ రైట్? చికెన్ బార్బిక్యూ మామ. ఇక ఎట్లా ఉంది, ఇది ఏంటంటే మాస్గా ఉంది కానీ జనాలు మాత్రం చాలా ఫ్రెండ్లీ మామ. అంటే నేను అందరిని అన్నట్లే, మళ్ళీ చెప్తున్నా, మన ఫోను మన పర్సు ఉన్న రోజులు మంచిది, పోయిందంటే ఇది దొంగగా అంటాం మనం. సో అది కామన్. అది హాయ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఇండియా. హౌ ఆర్ యూ? గుడ్. యా వాట్ ఈస్ దిస్ కుకింగ్? చూసిరు మామ, ఇప్పుడే ఫ్రెష్గా కుక్ చేస్తున్నాడు మన షెఫ్ అంకుల్. చూసిరుగా చికెన్ చేస్తున్నాడు. మైదాలో పెట్టి మంచిగా KFC చికెన్ టైపు.
ఇక అన్నం వండుతుండే, ఇక మేడం ఏమో రెడీ అవుతుంది. ఇట్లా ఉంది. చూసిరు కదా మామ, ఎంత ఫ్రెండ్లీ, వెరీ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ పీపుల్ మామ ఫిలిపీన్స్. సో నైస్ పీపుల్, గుడ్ పీపుల్. సో చూసిరు కదా, వాళ్ళకి అర్థమైనందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. సో చూసిరు కదా, యా you should come to India. Okay, you'll come to India, right? YouTuber travel. Okay, bye. ఎంజాయ్ చేస్తున్నాడు మన డాన్, వస్తున్నాడు. చూసిరు ఎట్లా ఉన్నాడు అన్న. ఇక ఏమన్నా తేడా కొడితే ఇక నా బాక్సులు బద్దలైతాయి. చూసిరు ఎట్లా ఉన్నాడు పైల్వాన్ అన్న. మన మొత్తం చూసుకుంటే ఫార్మసీ షాప్ కూడా ఉంది మామ. చూసిరు కదా, ఇక వీళ్ళైతే ఖుషి అవుతారు. నేను ఒక్కసారి హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? యూట్యూబర్ ఇది చూసిరు కదా మామ, మన మెడికల్ షాపు, మన ఫిలిపీన్స్ మెడికల్ షాప్ ఇది. అన్నీ దొరుకుతాయి, డోలోలు మనకు అన్నీ దొరుకుతాయి. మనకు అదేమంటారు, జెండు బాబులు, గిండు బాబులు అన్నీ దొరుకుతాయి. చూసిరా ఇట్లా ఉంది. బాయ్ మ్యామ్, థ్యాంక్ యూ, యూ వెరీ నైస్, సో ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ. ఫిలిపిన్ ఆంటీ ఎంత మంచిగా ఉంది, ఫిలిపిన్ ఆంటీ వెరీ ఫ్రెండ్లీ మామ. సో వాట్ ఈస్ ద నేమ్ ఆంటీ? My name is Ingrid. Ingrid. So you born in Cebu? Yes, of So course. okay, Cebu is so beautiful. Yes. People are so nice, so friendly. And how old are you now? I'm 75. Oh, ma 75 years anta mama. Chusire, you look very young. Oh, yeah. And beautiful too. And you look very beautiful. So I'm very happy to meet you, ma'am. You should come to India, Hyderabad. Okay? Oh, that is very far. No, you should come to India one day. How Okay? much is the fare? It's very reasonable, like 300 USD. How much? 300 USD. $300. You should come to India. Okay? You'll come, right? Okay. Thank you, madam. Tinku. Tinku is my name. So thank you, ma'am. Thank you so much. And thank you. Bye. బాబా, మన నైనమా 75 years అంట. ఎంత స్ట్రాంగ్ ఉంది ఇంకా. సో చెప్తున్నా కదా, వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఆమె తినే ఫుడ్ బట్టి ఉంటుంది ఇక. సో మంచి ఫుడ్ తినేటట్టుంది, మంచిగా యోగాలు చేసేటట్టుంది. సో మస్తు ఫిట్ ఉంది ఆమె. 75 years, ఇంకా చాలా అందంగా ఉంది. ఇప్పుడే అందంగా ఉందంటే ఇంకా వయసులో ఎంత అందంగా ఉందో ఒకసారి ఒక ఊపిడి ఊపేసి ఉండొచ్చు మన ఫిలిపీన్స్ని. ఇక ఇట్లుంది బాబా సేబుల్ అయితే. చెప్పినా కదా, ఏరియా మాస్గా ఉంది, స్లమ్ ఏరియానే, కానీ జనాలు మాత్రం చాలా ఫ్రెండ్లీ మామ. నేను చెప్తున్నా కదా, కానీ కంపు కొడుతుంది. కానీ నాకేం భయం లేదు. ఇక కుక్కలు కూడా ఉన్నాయి. ఈ కుక్కలు ఉంటేనే భయం మామ, అంతే. సో లోకల్ అని చెప్పాలి దీనికి. లోకల్ సేబు ఏమన్నా వద్దులే మామ, అది ఎట్లనే ఉంది. సో ఏరియా అయితే ఇట్లుంది మామ. ఏరియాతో ప్రాబ్లం లేదు మామ, కానీ ఈ కుక్కలు ఉంటేనే నాకు భయము. సో ఏరియాలో డాన్లు ఉండని, మనకు పైల్వాన్లు ఉండని, పెద్ద రాక్షసులు కూడా ఉంటాయి. నేను భయపడ, కానీ కుక్కలకు భయపడతా. మన ఫిలిపీన్స్ ఫ్యామిలీ, మన సేబు ఫ్యామిలీ ఎంత మంచిగా తింటారు. చూసిరు కదా, ఇక ఇట్లా ఉంటుంది. మంచిగా కళ ఉంటుంది, ఒక స్మైల్ ఉంటుంది, హాయ్ అంటారు. చూసిరు అన్నం తింటారు మామ. నైస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, ఎంజాయ్. గుడ్. హలో చిట్టెల్కా. చూసిరు కదా మామ, మన చిట్టెల్కా సేబు. వాట్స్ అ నేమ్? Your name? Nash. You're from Cebu? Okay. You're studying? Fasil. Yeah, you're studying? What you're studying? How old you now? How old are you? ఎన్ని ఇయర్స్? 17 years అంట మామ. చిన్న చిట్టెల్కా ఉన్నాడు. సో నైస్ 17 years అంట మామ. ఆడు చూస్తే చిన్న ఉన్నాడు చిట్టెల్కా. సో నేనేదో 10 years ఏమో అనుకున్నా. సో చూసిరు కదా, ఇట్లా ఉంటారు. చూసిరు కదా మామ, మన ఫిలిపీన్స్ ఫ్రెండ్స్ అందరు కూర్చోరు. ఏ హాయ్ మ్యామ్. సో you live here? Okay. Nice. You have a party now? Okay. I think I'm disturbing you. Sorry. So enjoy. Come to India. Okay. So come to Hyderabad. Okay. Okay. Thank you. So come to Hyderabad. Okay. Thank you, ma'am. Thank you. Bye. Anna, namaste. Bauna kaka. Yeah, going like this. బాగున్నారా కాకా? మంచిగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేయన్న కాకా. మన కాకలు, మన మామలు మొత్తం ఎట్లా ఉన్నారు, మొత్తం పైల్వాళ్ళు. సో అయినా కూడా టింకు వాడు కలుపుకొని పోతాడు మన పైల్వాళ్ళు. అయితే టింకువాడు ఇంకా పెద్ద పైల్వాన్. సో నైస్ ఎంజాయ్. సో చూసుకుంటే ఇదంతా ఇదే చేపలు పడతారు కదా మామ. అదే మనము చేపల బస్తీ అంటాం కదా, చేపల బస్తీ ఇదంతా. సో చాలా ఫ్రెండ్లీ మామ, ఎంజాయ్ చేస్తారు. హాయ్ సార్. సో ఇక్కడ చూసారు కదా, ఏమో అంటుంది మన ఆంటీ. మ్యామ్ వాట్ ఈస్ దిస్ మ్యామ్? ఈస్ దట్ పోర్క్, చికెన్? ఓకే, పోర్క్ మామ. పోర్క్ చేస్తుంది, ఇంకా చేస్తుందేమో. సారీ, పోర్క్. ఓకే. సో యూ మేక్ బాల్స్.
Yes. సో మన అయితే పోక్ బాల్స్ వేస్తుంది మామ. సో ఇప్పుడే కదా పొద్దున అవుతుంది కదా, 2 అవుతుంది కదా మధ్యాహ్నము. ఇంకా 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఇక ప్రిపేర్ చేసుకుంటుంది మొత్తము. ఇక గుడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో బాల్స్ అయితే చేస్తా అంట. తిని ఓమంటుంది, నేను తినను అత్తమ్మ, తినను అత్తమ్మ. సో మన అత్తమ్మకు 2 అమ్మాయిలు ఉన్నారంట. సో ఇక మన అల్లుండి కదా, ఇక నన్ను ఇన్వైట్ చేయాలి మళ్ళా, అందుకే తిన అంటుంది. నేను వద్దని చెప్పిన, నెక్స్ట్ టైం వస్తా. సో ఏరియా అయితే ఇట్లుంది మామ, చూసారు కదా మామ. సో ఏరియాలో ఓయ్ చూసారు కదా మామ, ఇట్లా ఉంటుంది మళ్ళీ అందరు జనాలు చూసారు కదా, రచ్చ రచ్చనే. సో టింకు వాడితో పెట్టుకుంటే రచ్చ రచ్చ. పాన్ డబ్బా ఉంది మామ, చూసారు కదా, చిన్న కొట్టు మామ. చాక్లెట్లు, పాన్ డబ్బాలు, ఒక్కాలు అన్నీ దొరుకుతుంటే. చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ మామ, ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలంటే వీడికి రావచ్చు. ఇంకా చూస్తే వీడియో గేమ్లో కూడా ఆడుతున్నాం మామ, చూసిరా ఎంత బాగుంది. ఇక పాతకాలము వీడియో గేమ్స్ మామ, చూసారు కదా జనాలు ఎంత ఫ్రెండ్లీ ఉంటారు. ఎంజాయ్. గల్లీలు ఎట్లున్నాయి, ఇక ఓడు భయపడతాడు టింకోడు, మస్తున్నాయి కదా గల్లీలు. సో మొత్తం కంపు కంపు, బట్ ఏం కాదు వెళ్తున్నా. ఓ ఇక్కడ మొత్తం ఫాస్ట్ ఫుడ్లు మొత్తం అన్నీ చేస్తారేమో నైట్. చూసారా ఇట్లా ఉంది ఏరియా. ఆర్ యూ గుడ్? ఐఎమ్ యూట్యూబర్ ఫ్రమ్ ఇండియా. యా మ్యామ్. చూసిరా ఇట్లా ఉంది. ఇక చిన్న ఇల్లులు మామ, చిన్న ఇల్లులు. ఇక ఈయనే ఉతుకుతూరు బట్టలు. సో ఇట్లా ఉంది ఏరియా, చూసిరు కదా. ఇక చిన్న షాప్ మామ ఇది. మామ చూసిరు కదా మామ, సే హాయ్. యా చూసిరు కదా మామ, ఎంత ఫ్రెండ్లీ మామ, చాలా మంచోళ్ళు. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, పాప వాళ్ళు పేదగా ఉడితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. కానీ ఏరియా అట్లుంది, కానీ చాలా మంచోళ్ళు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చూసిరా అందరు వచ్చేసారు. నేను హాయ్ అనే హాయ్ అంటారు, మంచి స్మైల్ ఇస్తారు, మంచి పిల్లలు. ఇక ఎందుకు మామ భయపడాలా. సో ఏరియా అట్లుందంటే వాళ్ళు గొప్పగా ఉంటే మంచిగా ఉంటుండే. వాళ్ళు పాపం పేద కుడితే వాళ్ళు ఏం చేస్తారు రేపు, అంతే కదా. సో మంచి ఫ్రెండ్లీ మామ అందరు. చూసిరా మామ మన నైనమ్మ, హాయ్ మ్యామ్. నీళ్ళు పడుతుంది మా నైనమ్మ, మన ఆంటీ గారు. చూసిరా ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు ఆంటీ. సో ఇట్లా బతుకుతారు, ఏం చేస్తారు చెప్పు. వాళ్ళు పైసలు లేకపోతే, గొప్పలు ఉంటే ఎందుకు ఉంటారు మామ ఈడ పాపం. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక చిప్స్ ప్యాకెట్ కూడా ఉన్నాయి మామ, చిన్న షాపు. చూసిరు కదా మన నైనమ్మ, మన ఏరియాలో మంచిగా చూడు ఎంత ఒక 80 ఏళ్ళు ఉంటుంది, అయినా కూడా కష్టపడుతుంది. అట్లుంటుంది వాళ్ళు మంచిగా తిండి, అది ఏం తిండి తింటారో కానీ గట్టి ఉంది. నైనమ్మ 80 ఏళ్ళు ఉంటుంది ఈజీగా. మన ఫిలిపిన్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, ఇన్వైట్ చేస్తుండి, ఇంట్లో పోదాం. సో వాట్స్ యువర్ నేమ్? జిప్సన్. ఓకే నైస్. దిస్ ఈజ్ యువర్ హోమ్ మామ. చూసిరా మామ ఇల్లు, మన ఫిలిపిన్లో ఇంట్లో ఇల్లు పాపం ఇన్వైట్ చేసిండు. చిన్న ఇల్లు మామ, ఇంకా ఏం చేస్తారు చెప్పు. పాపం ఉన్న దాంట్లోనే ఇక సర్దుకొని బతకాలి కదా. హాయ్ మ్యామ్. సో ఇట్లా ఉంది, ఆడనే కిచెను, మంచిగా క్లాకు, మంచిగా ఫ్యాను, చిన్న ఫ్యాను. ఇంకా ఇది చూసారు కదా మన పెంకలు జర వేసిరు ఏదో పైన. సో ఇంకా ఇట్లా ఉంది మామ ఇల్లు అయితే. చూసారు కదా మన ఫ్రెండ్ జిప్సన్ టు ఫర్ ఎలో మీ టు షో దిస్ యువర్ హోమ్. సో థ్యాంక్ యూ చెప్తున్నా మామ. ఇల్లు ఇట్లా ఎవరు చూడనియాడు పాప, ఇడు మంచోడు కాబట్టి మనం ఎలో చేయనిచ్చిండు. సో ఇట్లా ఉంది, ఇక ఏం చేస్తారు పాపం, ఇక ఏదో బతుకుతురు వాళ్ళ సంతోషం. కానీ నిజం చెప్తున్నా మామ, చిన్న ఇల్లు అయినా వాళ్ళు సంతోషంగా బతుకుతున్నారు. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కమ్ టు ఇండియా హైదరాబాద్. ఓకే చూసిరు మామ, అందరూ గ్యాంగ్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. చూసిరు కదా రచ్చ అవుతుంది. సో ఇట్లా ఉంటుంది మన ఫిలిపీన్స్లో, టింకు వాడితో రచ్చ. యూ పీపుల్ ఆర్ సో నైస్, సో ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ. బాస్కెట్బాల్ కోర్టు. సో పిల్లలు అయితే రచ్చ చెప్పిన కదా, యూత్ ఎక్కువ పిల్లలు ఈడ. సో చూసిరు కదా ఇక మన పైల్వాను మస్తు ఎంజాయ్ చేస్తారు అందరు. ఇక షెట్ టిప్పే చూసిరు కదా మామ, రచ్చ అందరిని ఒక్కసారి రామంటున్నారు. ఇట్లా ఉంటుంది వాళ్ళ, ఇట్లా ఉంటుంది మామ. చూసిరు కదా, థ్యాంక్ యూ. మంచిగా చదువుకోరి, మంచిగా మామ. ఇది చాలా పెద్ద కమ్యూనిటీ మామ మన చేపల. చూసిరు కదా కార్లు కూడా బాగానే ఉన్నాయి మామ ఈ ఏరియాలో. ఇంకా ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ ఉంది, చూసిరు కదా, పక్కా ఫిలిపిన్ ఫుడ్ మామ. చూసిరు కదా ఉండాలు మొత్తం మస్తు పెద్ద మార్కెట్ మామ ఇది. చూసిరా బట్టలు కూడా అమ్ముతారు ఈడ. ఇక మా మామలు అయితే ఇక్కడ కూర్చోరు. సో ఇక్కడ చూసిరా మామ, చేపలు కూడా అమ్ముతారు మామ, ఎండి చేపలు, మన ఫిలిపీన్స్ ఎండి చేపలు. థ్యాంక్ యూ. యా మామ, మనకు ఫ్రెష్ ఆకుకూరలు, మనకు క్యాబేజు, వంకాయ చూసిరా అన్నీ అమ్ముతారు మన మేడం గారు, మన ఆంటీ గారు.
చూసారు కదా మొత్తం ఫ్రెష్ కూరలు మామ చూసారు కదా మొత్తం రచ్చరచ్చనే చూసారు క్యారెట్లు అన్నీ హాయ్ చూసారు కదా చూసిరా ఫిలిపిన్ సాల్ట్ మామ మన మన మేడం గారు మన ఫిలిపిన్ మేడం గురించి మన రంభ ఊర్వశి మేడం గురించి ఒక సాంగ్ మామ సాంగ్ మ్యామ్ కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క చిక్కాను కుమారి నా గుండె గుప్పి రొప్పి గొరుగుచున్నది కుమారి నా మాటల కడలి నండి అందేనే